ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ నిట్ట నిలువున దగా చేసింది. అది తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తోంది. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పండగలా మారింది సాగు. దాన్ని దండగ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా వేదికలపైన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే చర్చకు రావాలని సవాల్ చేసి ముఖం చాటేశాడు. ఏం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాలు బూమ్రాంగ్ అయిందన్నటువంటి చర్చ సొంత పార్టీలో బలంగా జరుగుతుంది. అనవసరంగా సవాల్ విసిరి పారిపోయారన్నటువంటి అపవాదు కాంగ్రెస్ పైన పడిందన్నటువంటి వాదన సొంత పార్టీలో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనవసరంగా పేరు ప్రస్తావించి సవాల్ విసిరారు. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులున్నాయి. అదేవిధంగా రైతు భరోసా విషయంలో నగర పరిధిలో ఉన్నటువంటి చాలా మంది రైతులు రోడ్లెక్కి ఆందోళన కూడా చేశారు. అటు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా రైతు భరోసా రానటువంటి వ్యక్తులున్నారు, రైతులున్నారు. అటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ గా అధికారుల నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడి ఉంటే బాగుండు అనేటువంటి చర్చ అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 72 గంటల సమయం ఇచ్చారు. అయితే ఆ సవాల్ను స్వీకరించాలా వద్దా అనేది ముందస్తుగా ఎటువంటి చర్చ గానీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ చేపట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఢిల్లీకి వెళ్లినప్పటికీ కేటీఆర్ ఇంకొక ప్రతిపాదన కూడా పెట్టారు. మీ బాధ్యత గల మంత్రులు ఎవరైనా సరే మీ తరఫున వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అయితే రేవంత్ రెడ్డి రాకపోలేదు, ఢిల్లీలో ఉన్నారు. అక్కడ షెడ్యూల్ కేంద్ర మంత్రితో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సరే, అది విషయం పక్కన పెడితే రాష్ట్రంలో ముఖ్యంగా నగరంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరి కొంతమంది ఒకరిద్దరు మంత్రులు కూడా నగరంలో అందుబాటులో ఉన్నారు. కేటీఆర్ ప్రపోజ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ ప్రభుత్వం చేసినది అన్ని సవ్యంగా ఉంటే గనక కేటీఆర్ ఇస్తున్నటువంటి సవాల్కు నేరుగా వెళ్లి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే అక్కడ రైతుల విషయంలో ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ విషయంలో అనేక ఇబ్బందులున్నాయి. ఇప్పటికే బనకచెర్లకు సంబంధించి సంప్రదింపుల కోసం అపెక్స్ కమిటీ ఒక ప్రతిపాదన కూడా చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం అందుకు సమ్మతించింది, మేము సిద్ధంగా ఉన్నామని. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఈ విషయంలో స్పందించలేదు. బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసిందన్నటువంటి ఏదైతే చర్చ ఉంది. ముఖ్యంగా చంద్రబాబుకు అయితే అనుకూలంగా చంద్రబాబు చెప్పిందే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. తెలంగాణ హక్కులను ఏపీకి పనంగా పెడుతున్నారు. చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తున్నటువంటి ఆరోపణలున్నాయి. అయితే అపెక్స్ కమిటీ ప్రతిపాదించినటువంటి సంప్రదింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అంగీకారం తెలపలేదన్నటువంటి చర్చ మరొకటి ఉంది. బనకచెర్ల విషయంలో అటు ఎంపీలతో సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే బనకచెర్లకు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదన్నటువంటి చర్చ ఉంది. అఖిలపక్ష సమావేశానికి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి దిగ్గజ నేతలు వస్తే తమకు ఇబ్బంది అన్నటువంటి ఆలోచనలు కూడా ఎంపీల మీటింగ్ తో పరిమితం చేశారు అన్నటువంటి వాదన ఉంది. దీనికి తోడు ఏదైతే ఎంపీల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ప్రధానంగా ట్రోలింగ్ అయ్యాయి. గోదావరి దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉంది, బనకచెర్ల ఏ బేసిన్ లో ఉంది, అటువంటి అంశాలు అయితే రేవంత్ రెడ్డికి ఆ విషయంలో అవగాహన లేదనేది బయటికి వెళ్లింది. దీని ఆ సమావేశాన్ని మీడియాకు ద్వారా లైవ్ లింక్ బయటకు ఇవ్వడం కూడా పొరపాటు జరిగిందన్నటువంటి చర్చ ఉంది. ప్రతిదీ రేవంత్ రెడ్డి సర్కార్లో లోటుపాట్లు కనపడతా ఉన్నాయి, ఆ అవగాహన రాహిత్యం కనపడతా ఉంది. ఇవన్నీ ఇబ్బందులున్నటువంటి నేపథ్యంలో అన్ని తెలిసి కూడా అనవసరంగా ఇటువంటి సవాళ్లకు విసిరి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది, పీకల్లో కష్టాల్లో పడింది అన్నటువంటి చర్చ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పరంపర రేవంత్ రెడ్డి సర్కార్లో కొనసాగుతా ఉంది. బనకచెర్ల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. అయితే రేపు కృష్ణానదికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో అటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సవాలు ప్రతి సవాళ్లకు సంబంధించి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఇచ్చినటువంటి సవాల్కు అనుగుణంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. అక్కడ గంట పాటు 11 నుంచి 12 గంటల ప్రాంతం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చైర్ వేసి వెయిట్ చేశారు. ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ప్రకారం అటు మంత్రులు గాని ఇతర నేతలు గాని
కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. ఓవైపు సవాళ్లకు అదే చర్చలకు సిద్ధమని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తే చర్చలకు పోకుండా ప్రెస్ మీట్లకే కాంగ్రెస్ నేతలు పరిమితం అయ్యారు. అనవసరంగా సవాలు విసిరి తప్పు చేశామన్నటువంటి చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ది అప్పర్ హ్యాండ్ అయిందన్నటువంటి వాదన కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అనవసరంగా ఖచ్చితంగా అదే సవాలు వినిపిస్తుంది. అంటే ఆయన పిలిచి కూడా కనిపించట్లేదు, కనీసం మంత్రులు ఎవ్వరూ కూడా అక్కడ చుట్టుపక్కల లేరు అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.